నేను చాలా మందితో మాట్లాడానండి భక్తులతోటి. వాళ్ళతో మాట్లాడినప్పుడు భూ తగాదాలు గాదు, భూమికి సంబంధించిన ఇష్యూసే గాదు, పంటలు పండటం గావచ్చు, అవును. లేకపోతే ఒకళ్ళకైతే వీసా గూడా చాలా అవును. ఈజీగా వచ్చిందంట. అవును. మీరు మంత్రోపదేశం చేశారంటే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే ఇమ్మీడియేట్‌గా వీసా వచ్చింది. అప్పుడు ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా అవును. రాలేదట. అవును. సో, చాలా రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి అని చెప్పి వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తున్నారు. అవును. వారాహి దేవాలయాలు చాలా చోట్ల ఉన్నాయి. కానీ క్షేత్రం అమ్మవారు తన శక్తిని నిక్షిప్తం చేసినటువంటి చోటును మనం క్షేత్రంగా భావిస్తాం, ప్రధానమైనటువంటి చోటుగా. అలా ఇది వారాహి యొక్క దివ్య క్షేత్రంగా ప్రజలందరిలో కూడా చాలా ప్రాచుర్యం పొందింది. లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అమ్మవారు భూ వ్యవహారాలన్నింటినీ కూడాను చక్కదిద్దుతుంది అనేటువంటిది ఆమె కథలో కనిపిస్తూ ఉన్నది. అది కాక అమ్మవారిని కనుక మరి మీరు చూస్తే 8 చేతులు ఉంటాయి ఇక్కడ అమ్మవారికి. ఓకే. శంఖము, చక్రము, వాటితో పాటుగా పాశము, అంకుశము, హలము, ముసలాయుధము అంటే నాగలి. ఇవి ఏంటంటే పొలం దున్నటానికి సహాయం చేసేటువంటివి. కాబట్టి ఈ దేవతను గనక ఆరాధిస్తే పంటలు కూడా బాగా పండుతాయి. అంటే మనకు అన్నం పెట్టే దేవత అన్నపూర్ణగా మనం భావిస్తాం. ఆ అన్నపూర్ణగా అమ్మవారు రూపాంతరం చెందాలంటే భూమిలో నుండి మనకు పంట బయటికి రావాలి. ఆ బయటికి రావటం కోసం అమ్మవారు ఇక్కడ హలాయుధాన్ని ధరించి ఆమె వ్యవసాయ దేవతగా కూడా ఆమెను పూజిస్తారు. అందుకనే ఏరువాక పూర్ణిమ నాడు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆ పూజా ప్రసాదాన్ని, అక్షింతల్ని పొలాల్లో ఇక్కడ చల్లటం అనేది జరుగుతుంది. ఎప్పుడూ లేనంత దిగుబడి ఇక్కడ రావటం అనేటువంటిది మన వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూసినటువంటిదే. భూ వ్యవహారాలు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు వీటన్నిటితో పాటుగా అమ్మవారు ఏది కోరుకుంటే అదల్లా అనుగ్రహిస్తున్నది ఇక్కడ. ఆమె మాతృమూర్తిగా ఇక్కడ తనను పిలిచినటువంటి ప్రతి భక్తుడిని కూడా అనుగ్రహిస్తున్నది. ఎంతో మందికి కలలో దర్శనమిస్తూ ఉంటుంది. ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇదిగో నేను ఫలానా చోట ఉన్నాను, ఇక్కడికి రా, వచ్చి నన్ను దర్శనం చేసుకో అని ఆమె కలలో చెప్పటం వల్ల ఇక్కడ కొన్ని వందల వేల మంది వచ్చినటువంటి సంఘటనలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా వారాహి క్షేత్రాలలో గొప్ప క్షేత్రంగా, ఇంకా చెప్పాలంటే ఏకైక పాతాళ వారాహి క్షేత్రంగా శక్తిపీఠంలో అమ్మవారు ఈ పీఠంకి వచ్చేటువంటి ప్రతి భక్తుడిని కూడా ఆశీర్వదిస్తున్నది, అనుగ్రహిస్తున్నది.